హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. అదే మన సనాతన్ ట్రస్ట్ చీరాల్లో ఉన్న ప్లేస్కి వెళ్తున్నాం. సో మనం కరీంనగర్లో స్టార్ట్ అయ్యి చీరాలకి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాం. కరీంనగర్లో స్టార్ట్ అయ్యా వరంగల్కి వెళ్తున్నాం. వరంగల్ నుంచి చీరాలకి ట్రైన్లో వెళ్దాం. సో ఇదే మన కరీంనగర్ స్టార్టింగ్లో ఉండే బ్యూటిఫుల్ డ్యామ్ అంటే ఇది. వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత హుజురాబాద్కి చేరుకున్నాం. ఇదే మన హుజురాబాద్కి 1.5 అవర్ పట్టింది కర్ణాంచలి ట్రావెల్ చేసి రావడానికి. సో ఇంకా మనకి 1.5 అవర్ పడుతుంది వరంగల్ చేరుకోవడానికి. వచ్చేసినాము వరంగల్కి. మొత్తానికి 3 అవర్స్ జర్నీ పట్టింది కర్ణాటక టు వరంగల్ రావడానికి. సో ఇదే వరంగల్. ఎంత బాగుందో రైల్వే స్టేషన్ కదా. ఆ లైట్స్ ఎఫెక్ట్ చాలా బాగుంది. సో లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే. వరంగల్ స్టేషన్. చీరాలలోకి ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ చీరాల రైల్వే స్టేషన్ ఇదే. మన టైం 2 అవుతుంది. దానికి చీరాలలోకి అయితే చేరుకున్నాం. చీరాల నుంచి వెళ్ళి బయట ఆటోస్ ఉంటాయట సనాతన ట్రస్ట్కి వెళ్ళడానికి. సో బయటికి వెళ్ళి ఆటో ఎక్కేద్దాం సనాతన ట్రస్ట్కి వెళ్ళడానికి. ఇదే రైల్వే స్టేషన్ చూడండి. టైం 2:30 అవుతుంది. రైల్వే స్టేషన్లో ఎవరు లేరు. బయటికి వెళ్ళి చూస్తే ఆటోస్ కూడా లేవట. సో అందుకే రైల్వే స్టేషన్లోనే కూర్చొని 4 అయ్యే వరకు వచ్చేపోయే ట్రైన్లని చూసుకుంటూ వీడియో తీసుకుంటూ కూర్చుందాం. చేసేది ఏముంది, 4 అయ్యేదాకా వెయిట్ చేయాలి, తప్పదు. సో 4 అయ్యాక బయటికి వెళ్ళి ఆటో ఎక్కేద్దాం. అప్పటిదాకా ఇదే టైం పాస్ మనకి. చీరాల రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసినాం. ఇదే చీరాల రైల్వే స్టేషన్ బయట. సో బయటకు వచ్చాక మీకు ఆటోస్ ఉంటాయి. సో ఆటోస్ని ఎంగేజ్ మాట్లాడుకొని ట్రస్ట్కి వెళ్ళిపోవడమే. సో ఆటోకి వచ్చేసి 80 రూపీస్, 100 ఉంటుంది. సో టైంని బట్టి మనం అక్కడికి వెళ్ళాక టైంని బట్టి వాళ్ళు అమౌంట్ ఫిక్స్ చేస్తారు. సో 80 రూపీస్, 100 రూపీస్ అనేది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు. సో మనం అడిగితే, నేను అడిగాను, నాకు 70 రూపీస్కి వచ్చాడు చీరాలకి సనాతన్ ట్రస్ట్కి. సో మీరు అడగండి. సో తీసుకొని వెళ్తారు ట్రస్ట్కి. ఇదే ట్రస్ట్, సనాతన్ జీవన్ ట్రస్ట్. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అక్కడ చూద్దాం సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఏందనేది. ఇప్పటికైతే అంతే అండి. సో ఈ వీడియో ఇప్పటికీ ముగించేద్దాం. సో తర్వాత లోపల ఎలా ఉంటుంది ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మీరు చేయాల్సిన పని తెలుసు కదా. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పటికీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నా. సో బాయ్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం.